Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. He that humbles himself shall be exalted. Luke 18th chapter 14 verses. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, సాత్వికము మన అసమర్థతకు కారణం కాదు. సాత్వికంతోనూ దీనత్వంతోనూ తగ్గించుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రభు పాదాల చెంత సిలువ యొద్ద మాత్రమే వారు అవి నేర్చుకోగలరు. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటేనే మనము క్రైస్తవులుగా గుర్తింపు పొందుతాం. ఇక్కడ మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అంటే దేవుడు మహిమా వస్త్రమును ధరించి మహిమాన్వితుడు అయినప్పటికీ ఒక బానిస వలె తాను ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడగటం ఆయన యొక్క గొప్ప తగ్గింపునకు సంకేతం. ఇక్కడ మనము డాక్టర్ విలియం కేరీ గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన కలకత్తా నగరంలో అనేక భాషలను అధ్యయనం చేసి ప్రజల యొక్క ప్రశంసలను అందుకున్నారు. అయితే స్థానిక బెంగాలీ పండితులు ఆయన మీద అసూయపడి సన్మానం పేరిట విలియం కేరీ గారిని అవమానించాలని కోరుకుంటారు. అప్పుడు ఆయన్ని సభకు ఫుల్ సూట్ ధరించి సన్మాన భవంతిలోకి కేరీ ప్రవేశించినప్పుడు అక్కడ వేలాడదీయబడిన ఒక పాత చెప్పును గమనించి వారు తనని ఆ చెప్పు తన మీద వేసి అవమానించాలని అనుకుంటారు. ఆ చెప్పును తన కోటులో జేబులో వేసుకొని వేదిక పైకి కూర్చుంటారు. విలియం కేరీ గారిని పరిచయం చేస్తూ ఈయన చెప్పులు కుట్టుకునే వృత్తి గలవాడని చెప్పగా, కేరీ గారు అడ్డుపడి నేను పాత చెప్పులు కుట్టుకునేవాడిని అని చెప్తాడు. అంటే ఇక్కడ తను తాను తగ్గించుకున్నాడు. అలాగే మన యేసయ్య గారు కూడా తగ్గించుకున్నారు. మనము కూడా మన జీవితంలో ఎక్కడైనా సరే మనల్ని తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనము అనవసరంగా సాతానికి చోటు ఇవ్వకుండా మన హృదయంలో హెచ్చించుకొని గర్వపడి సాతాను యొక్క వలలో పడిపోకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గర్వము నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మన హృదయ పరిస్థితిని పరిశోధించుకొని దేవుని సన్నిధిలో కడుగుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి. ప్రార్థన. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడివి మహోన్నతుడివైన మా దేవ, నీకు వందనములు స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. మేము మా జీవితంలో ఏ విషయంలో తగ్గించుకోకుండా ఉన్నామో ఆ తగ్గింపు స్వభావం మాకు నేర్పించి మాలో ఉన్న ఆ హెచ్చింపు స్వభావము తీసివేసి మీ సన్నిధిలో మేము తగ్గించుకొని మేము హెచ్చించబడే విధముగా, మీ నామానికి మహిమ వచ్చే విధముగా అట్టి జీవితాన్ని జ్ఞానమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.